పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. ఇంతవరకు జరిగిన కార్యము ద్వారాగా మీరు మహిమపరుచుకున్నందుకు స్తోత్రములు. ఇంకా జరగవలసి ఉన్న కార్యక్రమంతా నీ మహిమలో జరుగునట్లు, నీ ఆత్మ ద్వారాగా జరుగునట్లు నీవే మాట్లాడి ప్రజలతోనైనా అవసరమైన సంగతులను వారికి తెలియపరచండి. మేలైన మాటలు వారికి వినిపించండి. దేవా, నీవే నీవే నీ సన్నిధిని ఇక్కడ ఉంచి బలముగా నీ కార్యమును ఘనముగా జరిగించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నాతోటి విశ్వాసులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యము బలమైన దుర్గము. దేవుని వాక్యము బలమైన నీకు ఆశ్రయము. దేవుని వాక్యము నమ్మిన వారికి ఆశీర్వాదము. దేవుని వాక్యము విశ్వసించిన వారికి పరలోక భాగ్యము. లెక్క పెట్టారా ఎన్ని మాటలు చెప్పానో? అవసరం లేదు. లెక్కించటానికి వీలు పడని దేవుని వాక్యం ఎంతైనా, ఎంతవరకైనా, ఎన్ని సంవత్సరాలైనా, యుగ యుగాలకి ఈ వాక్యం అలాగా పరిగెడుతూనే ఉంటుంది. ప్రజలకు చెప్పటానికి దేవుడు ఏమాత్రము వెనకాడడు. వినినా వినకపోయినా దేవుని వాక్యము వాక్యముగానే నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనుషులకు ఆలోచనలు పుడతాయా? మనుషులకు ఆలోచనలు పుడతాయా? విశ్వాసులు కలిసి ప్రార్థన చేస్తారా? ఏమండి, దేవుని నమ్మిన బిడ్డలకి ఆలోచనైనా ప్రార్థనైనా అవన్నీ సఫలము చేసేది దేవుడు. అందుకే 20వ కీర్తనలో 4వ వచనంలో ఉన్న ఒక మాట చదవండి. నీ కోరికను సిద్ధింపజేసి, దేవునికి స్తోత్రం, నీ ఆలోచన యావత్తు సఫలము. అంటే అప్పుడు నీ ఆలోచన అంతా ఎవరి వైపు ఉండాలి? దేని కొరకు ఆలోచించాలి? ఇది మనము తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాట, ఒక మనిషిని ఆలోచనలు సఫలమవ్వాలి అంటే, ఒక మనిషి కోరికలు సఫలమవ్వాలి అంటే, సఫలము చేయగల దేవుని వైపే నీ మనస్సు, నీ ఆలోచన ఉండాలి. అందుకే యెషయా గ్రంథములో
26వ అధ్యాయములో 3వ వచనంలో ఒక మాట చూడండి. ఎవరి మనసు నీ మీద ఆనికొనినో అది సంగతి. అంటే ఒకని మనస్సు ఎవరి మీద ఉండాలంట? దేవుని మీద ఉండాలి. దేవుని మీద లేకుండా లోకం మీద, లోకములో ఉన్న వాటి మీద నీ ఆలోచనలు ఉండుతే ఏమండి, అది సఫలము కాకపోవచ్చు, మేలు జరగకపోవచ్చు. మనస్సు అన్నది ప్రతి మనిషి యొక్క హక్కు. మనస్సు అన్నది ప్రతి మనిషిని యొక్క హక్కు. మనస్సు ఎవరిలో ఉంటుంది అంటే మనిషిలోనే ఉంటుంది. అర్థమైందా? మనస్సు అన్నది ఒక మనుషుడికి తప్ప సృష్టించబడిన వస్తువుల్లో దేనిలో కూడా మనస్సు ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. మరి మనస్సు కలిగి ఉన్న మనుష్యుడు ఎవరి మీద పెట్టాలి? ఆ మనస్సు అంటే దేవుని మీద పెట్టాలి. దేవుని మీద ఎలా పెట్టాలి అంటే పూర్తిగా, అంటే సంపూర్తిగా. ఏమండి, నీ మనసులో పుట్టే ఆలోచనైనా, నీ మనసులో కలిగే కోరికైనా, ఏమండి, నీ మనసులో కలిగే ఇంకా ఏదైనప్పటికి కూడా సమస్తము కూడా దేవుని మీదే ఉండాలి. దేవుని మీదే ఉండాలి. ఈ భూమి మీద నివసించే ప్రతి మనుష్యుడి యొక్క మనస్సు దేవుని మీద ఉండాలి. ఆ మనస్సు దేవుని మీద ఉండుట వల్ల నీలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు అంటే, అప్పుడు ఆ మనస్సు ఏమవుతుందంటే మారు మనస్సుగా దేవునికి కనబడుతుంది. మారు మనస్సు కలిగిన మనుష్యుడైతేనే దేవుని మీద మనస్సు పెడతాడు. మారు మనస్సు లేని వ్యక్తి అయితే ఆ మనస్సు లోకం మీద ఉంటుంది. ఏమండి, అందుకే రోమీలకు రాసిన పత్రిక కూడా చూడండి. రోమీలకు రాసిన పత్రికలో ఏమండి 8వ అధ్యాయములో మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ మనస్సు ఒకటే కానీ 2 విధాలుగా అది ప్రయత్నం చేస్తుందంట. మనస్సు అయితే ఒకటే, కానీ ఆ మనస్సు అనుకుంటుందంట దేవుని మీద పెడితే ఆయన ఎప్పుడో ఏదో చేస్తాడు, దేవుని మీద కాదు కానీ లోకం మీద, లోకములో ఉన్న వాటి మీద, లేక శరీరం మీద మనసు పెడితే బాగుంటుంది కదా అని ఆలోచించేదంట మనస్సు. అయితే దేవుని బిడ్డలారా, ఆ మనస్సు ఎటు వెళితే అదే జరుగుతుంది. ఎటు వెళితే అటే జరుగుతుంది. అందుకే ఆ వాక్యంలో ఉన్న మాటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. ఏమండి, అదిగో వింటున్నారా? ఎవరంట? శరీరాన్ని అనుసరించేవారు. అది సంగతి. అంటే శరీరం అన్న మాటకి లోకము, శరీరం ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటినే ఎదుగుతూ ఉంటుంది. భూ సంబంధమైన వాటినే కావాలి అనుకుంటూ ఉంటుంది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, మనస్సు కలిగి ఉన్న మనుషుని యొక్క ఆలోచనలు ఏమండి దేవుడు సఫలము చేయాలంటే నీ మనస్సు ఎటువైపు వెళ్తుందో జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదైనప్పటికీ కూడా మనస్సులోనే పుడుతుందండి. ఏమండి,
మనసులో పుడుతుందా, మనిషిలో పుడుతుందా? ఆలోచన అన్నది మనసులోనే. ఇవన్నీ తాత్కాలికమైన అవయవాలు, ఈ శరీరాన్ని నడిపించడానికి ఉపయోగపడే అవయవాలే. కానీ నీకు మేలు చేయించేది ఏంటి తెలుసా? నీలో ఉన్న మనస్సే. ఎటువైపు నడిపిస్తే అదే జరుగుతుందంట. మనకి మనస్సు ఉన్నవారు మనం అందరం, ఏమండి? రెండవది ఆత్మ ఉన్నవారు కూడా మనం. ఒకటి మనస్సు కూడా ఉన్నవారము, రెండు ఆత్మ కూడా ఉన్నవారు. ఈ రెండు మనిషికి తప్ప జీవరాశులు ఎవరికి లేవు బాబు. పశువులు కానీ, పక్షులు కానీ, ఏమండి, చేపలు కానీ, లేక రకరకాలుగా లోకములో ఉన్న జీవరాశులనే కదండి, వాటికి ఆత్మ లేదండి. కలుగునుగా కంటే అన్నీ తయారైపోయాయి. ఎవరు కలుగునుగా కన్నారు? దేవుడు కలుగునుగాక అంటే ఈ సృష్టిలో ఏమేమి ఉండాలో అన్నీ తయారైపోయాయి. కానీ నువ్వు అలాగా, మనుషుడు అలాగా లేదు. మనుష్యుడికి దేవుని చేతులు పనిచేసాయి. అందుకే మనసు ఉంది, ఆత్మ ఉంది మనిషికి. అందుకు మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్బాయ్ నీ ఆలోచనలన్నీ నేను సఫలము చేయాలంటే కదా, 20 అధ్యాయము 4వ వచనం చదివాం కదా, మీ ఆలోచనలు నేను సఫలము చేయాలంటే మీ ఆలోచన అంటే మీ మనస్సు ఎవరి మీదకి వెళ్ళాలి? దేవుని మీదకి వెళ్ళాలి. కానీ దేవుని మీదకి వెళ్ళకుండా మనస్సు శరీరం మీదే, లేక లోకం మీదే, భౌతిక కనబడే వనరుల మీదే మనస్సు పెట్టామనుకోండి, అది ఏమవుతుందో వాక్యంలో చూద్దాం. చదవండమ్మా. ఏలయనగా చూడండి, శరీరానుసారమైన మనసు అంటే దేవుని లేదు. ఇది మనసు ఎట్లేదమ్మా? లేదు. దేని మీద ఉంది? ఈ మనస్సు ఈ శరీరం మీద ఉంది. ఈ శరీరం ఏమంటది? దీనికి చాలా చాలా కోరికలు ఉంటాయి. ఏమ్మా ఉండవా? దేనికి కోరికలు ఉంటాయి? శరీరానికి కోరికలు ఉంటాయి. ఈ శరీర సంబంధమైన కోరికలు కానీ ఈ మనస్సు కానీ అనుసరిస్తే ఆ మనస్సుకి లేక ఆత్మకు ఏం జరుగుతుందో చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అయిపోయిందండి. విన్నారా? మనస్సేనా మనిషి కూడా విరోధం అవుతాడా దేవునికి? చెప్పాలి పురుషులు. మనిషి మనస్సు అన్నీ కూడా దేవునికి విరోధం. అంటే నీలో ఉన్న మనస్సు శరీరాన్ని అనుసరిస్తే టోటల్గా మనిషి యావత్తు దేవునికి విరోధం అయిపోతాం. దేవునికి విరోధం అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏమండి, ఏం చేస్తాడో తెలుసా మీకు? ఏమో తెలుసా? మాట్లాడేటే తెలుసా? తెలీదా? నోర్లు గట్టిగా రావా మీకు? బయట ఏదో అంత జోరు కనబడితే మాటలు, మీ నోర్ల నుంచి మాటలు ఎలాంటి మాటలు వస్తాయి? పనికిమాల మాటలు. మనుషులు ఉన్నారని కూడా ఎవరో ఆలోచించరు. గడగడ అకలకల మాట్లాడు. అరే పెద్దోళ్ళు ఉన్నారు వెనకాల లోపల ఆలకెత్తారో అని కూడా జాయిగా మాట్లాడదు అనుకోని వల్ల ఇది ఇక్కడికి వస్తేనే నోట్ల నుంచి మాట రానట్టు కనబడతారు మనుషులు. వాక్యము దేవుడు అడుగుతున్నప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఏమండి, ఏమడిగాడు దేవుడు? ఏదో అడిగాడు అంతేనా? కాబట్టి ఇప్పుడు శరీరానుసారులు ఏమి ఫలము పొందుతారో చూద్దాం. ఏమండి, అది దేవునికి విరోధము. సరే, దేవునికి విరోధమైన మనిషి అయినా మనస్సునైనా దేవుడు ఏం చేస్తాడో అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఎక్కడ లేదంటే చోటు మనస్సు. ఇదిగో ఇక్కడ మనస్సు, మెదడే మనస్సు, మొదడు. ఏమండి, మనస్సులో
దేవునికి చోటు ఇవ్వలేదంట ఈ మనుషుడు. చెయ్యరాని కార్యములు. చూసారా ఏ కార్యములు అంటే ఇవి? చెయ్యరాని కార్యములు. అసలు ఎప్పుడు మనుషుడు చెయ్యకూడని పనులు, చెయ్యకూడని కార్యాలు, ఏమండి చెయ్యకూడదు అసహించుకునే పనులు ఆ మనుషుడంట చేయటానికి దేవుడే భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడంట. దేవుని బిడ్డలారేనండి మా ఈనాడు సమాజంలో ఏమండి భ్రష్టత్వము కలిగిన కార్యములు జరుగుతున్నాయంటే, పాప పనులు జరుగుతున్నాయంటే, ఏమండి దేవునికి ఇష్టమే లేని పనులు కార్యాలు మనుషులు చేస్తున్నారంటే దేవుడు ఏం చేశాడని మనుషులు చెప్పచ్చు? మనం భ్రష్ట మనసుకు అప్పగించేశారు. ఏమండి ఇప్పుడు మనుషులు చేసే పనిలో ఒక పనిని చూపిస్తాను, మీరు బాగా ఆలోచించండి. ఏ పనిని దేవుడు ఇష్టపడడు అంటే, ఏమండి జీవము లేని బొమ్మలు ఉన్నాయి చూడండి, మట్టి బొమ్మలు, విగ్రహములు, వాటికి సాగిలిపడి పూజ చేస్తే దేవుడు ఏమాత్రమో ఇష్టపడడు. నెంబర్ 1 ఇది. బాగానండి, కొన్ని కార్యాలు చెప్తాను నేను, అయిన బైబిల్లో ఉన్నాయి, అన్ని బైబిల్లో ఉన్నాయి. రెండవది ఏంటంటే, దేవుడు ఏ పనిని ఇష్టపడ్డంటే, సొంత భర్త ఉండి సొంత భార్య ఉండి, ఏమండి వారి ఇరువురిని పక్కన పెట్టి తమకు నచ్చిన ఆమెతోని, తనకు నచ్చిన అతనితోని, మరొక వ్యక్తితోని ఏమండి వ్యభిచారము చేస్తారు చూడండి. ఇదిగో వీళ్ళు కూడా దేవుడు ఇష్టపడడు. నెంబర్ 2 అవునా? నెంబర్ 3 ఏంటంటే, ఏమండి కష్టపడకుండా, పని చేయకుండా, ఇతరుల ఆస్తి నాకే వచ్చేయాలి అని ఆశపడతారు చూడండి. ఇదిగో ఈ వ్యక్తిని కూడా దేవుడు అస్సలు ఇష్టపడ్డండి. అమ్మా బాగా అర్థం చేసుకోండి పాయింట్ని. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? 3 పనులు చెప్పా. ఒకటేంటి? విగ్రహములకు పూజ చేస్తే దేవుడు అస్సలు ఇష్టపడ్డు. నెంబర్ 2 ఏమండి భార్య ఉండి భర్త ఉండి ఏమండి ఏరో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చేస్తా చూడండి, వారిని అస్సలు దేవుడు ఇష్టపడడు. 3వది కష్టపడకుండా వచ్చేయాలి నాకని మోసము, అబద్ధాలు, అన్యాయం చేసి దోసుకోవాలి అనుకుంటారు చూడండి, అలాంటి వారిని కూడా దేవుడు ఇష్టపడడు. మరి ఇలాంటి కార్యాలు ఎవరైనా మనలో చేసేవాళ్ళు ఉంటే దేవుని బిడ్డలారా దయించి మీరు ఆ అభిప్రాయాలు మానుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఈ కార్యాలు ఇప్పుడు సమాజంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఏం బాబు, ఈ కార్యాలు ఇప్పుడు సమాజంలో ఎక్కువ ఉన్నాయి. విగ్రహములు పూజించడము ఎక్కువైపోతుంది. ఏమండి వ్యభిచారము చేసే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు. 3వది అక్రమంగా అన్యాయంగా రావాలి ఆస్తులన్నిట్లుగా. ఈ 3 కార్యాలు భయంకరముగా సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇవి సంఘంలోనికి రాకూడదు. ఏం బాబు, ఇవి లోకములో ఉండవచ్చేమో కానీ దేవుని సంఘములోనికి రాకూడదు. దయించి ఒకవేళ అలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నవారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈరోజు ఈ వాక్యం ద్వారాగా మార్పు చెందండి, మారు మనసు పొందండి, దేవుని మీదే ఆధారపడండి. ఆయనే నిన్ను, నన్ను, మనలందరినీ ఆదుకొని ఆదరించి పోషిస్తాడు. మానుకుందాం, అలవాట్లు వద్దు మనకి. ఇవన్నీ శరీర సంబంధమైన కార్యాలు. ఇవి ఏమండి విగ్రహారాధన శరీర సంబంధమైనదే, వ్యభిచారము శరీర సంబంధమైనదే, అబద్ధాలు, మోసాలు, అక్రమ అన్యాయాలు కూడా శరీర సంబంధమైనవే. ఇవన్నీ ఎవరు చేస్తారు అనంటే, ఇవన్నీ ఎవరు చేస్తారంటే శరీరాన్ని ఆశించి శరీరాన్ని అనుసరించే వారు చేస్తారని వాక్యంలో ఉంది. అలాగ చేసేవారందరూ దేవునికి విరోధులు, దేవునికి విరోధులు,
దేవునికి విరోధులైతే నీకు ఏమైనా మేలు ఉంటుందా అంటే ఉండదు. దేవునికి విరోధులైన వారికి దేవుడు సహాయపడతాడా? సహాయపడ్డు. దేవునికి ఇష్టమైన పనులు చేయాలి, దేవునికి నచ్చిన కార్యములు చేయాలి. దేవుని మీద నీ మనసు ఉందని నువ్వు ఈ సమాజంలో, సంఘములో అనిపించబడితేనే దేవుడు నీకు సహాయము చేయగలడు. అందుకని దేవుని వాక్యాన్ని బట్టే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో చదువుతున్న వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద. అది ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇక్కడ. ఒకరెవరో శరీరానుసారాన్ని తిరిగేవాళ్ళు, రెండోవాడు ఆత్మానుసారముగా ప్రవర్తించేవారు. గమనించాలా? ఇప్పుడు శరీరానుసారికి ఏం కలుగుతుందంట? శరీరానుసారికి ఏం కలుగుతుందంటే అది మరణము. ఏం కలుగుతుంది? శరీర సంబంధముగా అనుసరిస్తారు చూడండి, వారందరికీ మరణము. ఏ మరణం అంటే అది భయంకరమైన మరణం. అది నీకు జీవిత కాలం అంతా నువ్వు అందులో పడి వేత్ర పడటమే. ఆ మరణము నుండి తప్పించడానికి ఎవరు కూడా లేరు. దేవుడు కూడా వచ్చి చేయి పట్టుకొని బయటికి లాగడు. ఎందుకంటే నీకు భూమి మీద ఉన్నప్పుడు అన్ని రకాల బోధలు చేసేస్తున్నాడు దేవుడు. భూమి మీద నివసించే ప్రజలకు పుట్టి గురించి, యవన కాలం గురించి, వృద్ధాప్యం గురించి బోధలు చేసేస్తున్నాడు. ఒక భర్తగా, ఒక భార్యగా ఎలా ఉండాలో బోధలు చేసేస్తున్నాడు. అలాగే ఈ భూమి మీద ఎలాగ జీవించాలో అన్ని బోధలు చేసేస్తున్నాడు. ఇక బోధలు ఇక ఏమీ లేవు. అందుకని మనుషులందరూ కూడా చెప్పబడుతున్న దేవుని మాటను బట్టి ఏదైనా పొరపాటు ఉంటే, ఏదైనా లోపం ఉంటే ఈ వాక్యానుసారముగా సరి చేసుకోమని ఆత్మదేవుడు చెబుతున్నాడు. ఇక మరణములో పడ్డామంటే ఇంకా నీకు బోధలు చేయటం ఉంటుందా? మరణించిన వ్యక్తికి బోధలు అవసరమా? లేదు. ఇక మరణించిన వ్యక్తి వెళ్ళిపోతాడు ఎక్కడికి? పాతాళంకి వెళ్ళిపోతాడు, అగాధంలోకి వెళ్ళిపోతాడు. యుగయుగాలు యాతన పడతావు. అందుకే మరణించక ముందే ఈ బోధలు నీకు అవసరము. నువ్వు మరణించక ముందే ఈ వాక్యాలు నీకు అవసరము. అందుకే మనుష్యుడా మనస్సు కలిగి ఉన్నావు, మనుష్యుడా ఆత్మను కలిగి ఉన్నావు. అందుకు నువ్వు ఆలోచించు. నీ ఆలోచన యావత్తు సఫలం చేయాలంటే నీలో ఉన్న మనస్సు, నీలో ఉన్న ఆత్మ నా వైపునకు మెలితే నిన్ను నేను దీవిస్తాడు. మనస్సు చాలా ప్రాముఖ్యమైనది బాబు. మనస్సుకి రోగం ఉంటుందా? మనస్సుకి రోగం ఉంటుందా? మీ వరకైతే వినపడుతుంది మీ మాట, నాకైతే వినపడట్లేదు. ఏదో అంటున్నారు మొత్తం మీద, కానీ నాకు వినపడట్లేదు. నాకు వినపడేట్టుగా మాట్లాడాలంటే మౌత్ తట్టుకోండి. ఒకరు మడిచి ఎవరో ఒకరు మౌత్ దగ్గర పెట్టుకోండి. సమాధానం చెప్పేవాడు ఎవడైనా ఉంటే ఒక మౌత్ పెట్టుకుని దగ్గర ఎవరు లేరు, వదిలేండి. వాక్యం వినండి. మనస్సుకి జబ్బు ఉండదు, రోగం ఉండదు, కానీ ఏముంటుంది చెప్పనా? ఆలోచన పుడుతుంది. మనసుకి ఆలోచన కలుగుతుంది. అర్థమవుతున్నాయి మీకు పాయింట్లు? మట్టి బుర్రలు ఏమర్థమవుతలే. మనస్సుకు ఆలోచన పుడుతూ ఉంటుంది. ఆ ఆలోచనే ఇప్పుడు ఎటువైపు రావాలంటుంది వాక్యము? దేవుని వైపుకి రావాలంట. మనస్సులో పుట్టే ఆలోచన దేవుని వైపుకి వెళ్తే దేవుడు నీ యొక్క ఆలోచన ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడు. నీ ఆలోచన సఫలం అవ్వాలా లేదా? మరి సఫలం అవ్వాలంటే నీ మనస్సు ఎటు వెళ్ళాలి? దేవుని వైపు వెళ్ళాలి, దేవుని వైపు మళ్ళించాలి, దేవుని వాక్యం వైపు మళ్ళించాలి, పరిశుద్ధాత్మ దేవుని వైపు మళ్ళించాలి. ఆ దేవుడు ఏం చెబుతున్నాడో అన్నీ కూడా మనస్సుతో వినాలి.
హృదయంలోనికి చేర్చుకోవాలి. వాటిని అనుసరించడానికి నిన్ను నీవే సిద్ధపరచుకుంటే అప్పుడు దేవుడు నిన్ను, నీ ఆలోచనలను సఫలపరుస్తాడు. ఏమండి, నీ ఆలోచన యావత్తును దేవుడు ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. నీ ఆలోచన యావత్తును సఫలపరచటానికి దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. అమ్మా, ఆలోచించండి, మనస్సుతో ఆలోచించండి. వాక్యము చెబుతుంది. ఇప్పుడు చదివించిన మాటలన్నీ దేని గురించి చెప్పారు? మనసు, 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 మనసు. ఏమండి, యెషయా గ్రంథంలో చదివిన ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా వారిని కాపాడుదువు. అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు కనుక ఆ వ్యక్తి చేసే ప్రార్థనలు కూడా, ఆ వ్యక్తి అడిగే విన్నపములు కూడా నీవే సఫలపరుస్తావు అని వాక్యం చెబుతుంది కదా. మనస్సు లేక శరీరానుసారమైనది అయితే దేవునికి అది విరోధము. దేవునికి విరోధమైన మనుషుణ్ణి దేవుడు ఏం చేస్తాడని రోమపత్రిక 1:28 చదివాము. భ్రష్ట మనసు అప్పగించేస్తాడు. భ్రష్ట మనసు అంటే ఏ కార్యాలు చేసిందని చెప్పాను? 1 విగ్రహారాధన, 2 వ్యభిచారము, 3 అక్రమంగా ఇతరుల సొమ్ముని దోసుకోవటము. ఇది భ్రష్టత్వము. భ్రష్టులు చేసే పనులివి. ఏమండి, దుష్టులు చేసే పనులివి. వీటన్నిటి గురించి బైబిల్ రాసి ఉంది, తర్వాత చెప్తాను నేను. ముందు మనస్సు గురించే మీరు ఆలోచించండి. మనస్సు మీకుంది కాబట్టి, మనస్సు కలిగిన మనుషులు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు వాక్యాన్ని మీరు ఆలోచనలు పెట్టుకోవాలా. చాలా అవసరం ఇది, చాలా చాలా అవసరము. ఎప్పటికి అవసరం అంటే పోయిన కాలానికా వచ్చే కాలానికా అవసరం వాక్యము? వచ్చే కాలానికి అవసరము, పోయే కాలం కాదు. అది పోయే కాలం, అది పోయింది. అది దాని గురించి నువ్వు ఆలోచించకు. ఇక వచ్చే కాలము, భవిష్యత్తుకు నీకు అవసరమైన మాటలు దేవుడు చెబుతున్నాడండి. దేవుని మీద మనసు పెట్టిన వారికి ఏం కలుగుతుందో చూడండి అక్కడ రోమపత్రికలోనే. ఆత్మనుసారులు విన్నారా? ఆత్మనుసారమైన మనసు అంటే ఏంటి అర్థము? దేవుని మీద పెట్టిన మనసు, దేవుడు ఉన్నాడు అని గ్రహించిన మనసు, ఆ దేవుడిని తప్ప ఎవరిని పూజించును అనుకోవటం నువ్వు, ఆ దేవుడే నాకు కావాలని ఆశించడం నువ్వు. అలా ఆత్మనుసారులు ఆత్మ విషయాల మీదే, ఆత్మకు సంబంధమైన విషయాలు ఏంటి అవి కూడా 3 చెప్తాను, బాగా వినండి. అవునా? 3 చెప్తాను, బాగా వినాలి మీరు. ఆత్మ సంబంధమైన దేవుని విషయాలు 3 చెప్తాను. చాలా ఉన్నాయి అనుకోండి, 3 చెప్తాను, బాగా వినాలి. ఆత్మనుసారులు అంటే ముందు అందరితో ప్రేమగా ఉంటారు. అమ్మా, అర్థమైందా? అందరితో ప్రేమగా ఉంటారు. ప్రేమ ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది ప్రేమ. ఆ ప్రేమ కలిగిన ఉంటావు. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతావు, ప్రతి ఒక్కరిని ప్రేమగా గౌరవిస్తావు, ప్రతి ఒక్కరిని ప్రేమతో సన్మానిస్తావు. దేవుడు అది నీకు నేర్పిన పాఠం ప్రేమ. రెండవ చెప్తున్న బాగినండి, ఎవరితో నీ గొడవ పెట్టుకోవు, ఎవరితో గొడవ ఉండదు నీకు, ఎవరు కూడా నీకు శత్రులు ఉండరు. ఎందుకంటే దేవుడే సమాధానకర్త కాబట్టి ఆ సమాధానం మీలో ఉంటుంది. అర్థమైందా? ఎవరితో గొడవ పెట్టుకోవు కదండి, అందరితో నువ్వు సమాధానముగా ఉంటావు. 1 ప్రేమగా ఉంటావు, 2 సమాధానముతో ఉంటావు. ఇవి దేవుని నుండి కలిగినవండి, దేవుడి వద్ద నుండి వచ్చినవి ఇవి. అందుకని దేవుని మీద మనసు పెట్టిన వ్యక్తి ఇదిగో ఇలాంటి గుణాలు కలిగి ఉంటారు. ఏమండి, 3వది ఏంటంటే తన సొంత ఆలోచన కాకుండా దేవుడిచ్చిన ఆలోచనతో పని చేసుకుంటాడు. ఏమా, దేవుడిచ్చిన ఆలోచనతో కష్టపడతాడు, పని చేసుకుంటాడు. ఆ పనికి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు.
ఈ 3 దేవుని ద్వారాగా మనకి లభించాయి. అందుకని మీరు మనస్సు కలిగిన మనుషులు కాబట్టి ఆత్మానుసారమైన మనస్సు జీవమును, అదిగో విన్నారా, ఒకటేంటి జీవం అంటే మరణం ఉండదు అయ్యా, మరణం ఉండదు, జబ్బులు ఉండవు అయ్యా. మీకు మరొక మాట ఏంటి, సమాధానం. అది ఏంటిది, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్న మనుషుడికి మొట్టమొదట దేవుడిచ్చేది జీవం ఇస్తాడు, రెండవది ఏమిస్తాడు, సమాధానం ఇస్తాడు. అందుకని మీరు ఏమండి దేవుడు ఇచ్చే వాటికే మీరు ఏమంటే అర్హులుగా ఎంచబడాలంటే తప్పనిసరిగా శరీరానుసారమైన మనస్సును ఏమండి ఆత్మానుసారమైన మనస్సుగా మార్చాలి. అమ్మో, ఏం మార్చాలి? శరీరాన్ని ఇప్పటిదాకా తాగింది, తిరిగింది, చూసింది, ఆడింది, దోసుకున్నది అయితే అవ్వచ్చు. అయితే ఈరోజు వాక్యమును బట్టి ఏం జరగాలంటే, ఇంతకాలం నేను పాప సంబంధమైన వాటిని నేను చూసేనా, ఆశించేనా, అరే నాతో నరకమే, నాకు నాశనమే, నేను అలా కాదు, నేను మనుషును, దేవుని చేత సృష్టించబడ్డాను కాబట్టి నాలో మనసు ఉంది, ఆ మనస్సుని దేవుని వైపు మళ్ళిస్తాను. దేవుని వైపు మళ్ళించే వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తాడు. మరి ఆ ప్రార్థన ఏమవుతుందో చూస్తారా వాక్యములోని? ఆ ప్రార్థన ఏమవుతుందో చూడండి. వాక్యములోని 5వ వచనము 3వ లైన్ కింద చదవండి. ఇదిగో నీ ప్రార్థనలన్నీ దేవునికి స్తోత్రం. ఏమండి, నీ ప్రార్థనలన్నీ దేవుడు ఏం చేస్తాడంట? సఫలము. నువ్వు ఎప్పుడు ఏదడిగినా సరే దేవుడి అంటనే స్పందిస్తాడు. దేవుని బిడ్డలారా, నేర్చుకోండి వాక్యాన్ని. ఈరోజు సఫలము నీ జీవితము. ఏమండి, సఫలము, 100 సఫలము, 1000 సఫలము, 1,00,000 సఫలము, కోట్లు, ఇలాగ లెక్కలేనని నీ జీవితంలో సఫలపరిచే దేవుడు. అందుకు నువ్వేం చేయాలి? నీలో ఉన్న మనస్సు దేవుని వైపునకే మళ్ళించండి. అయ్యా, దేవుని వైపునకే మళ్ళించాలమ్మా. మనిషి అంతా నువ్వు ఏమండి కాదు, మనస్సునే దేవుడు అడుగుతున్నాడు. మనిషి అంతా ఏమండి, ఈ శరీరం అంతా దేని వైపు నడాలి? ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సుతో దేవుని వైపు నడుస్తూ ఉండాల. అలా నడిచేవారి ప్రార్థన దేవుడు సఫలపరుస్తాడు. అలాగ నడిచేవారి యొక్క ఆలోచన సఫలపరుస్తాడు. అందుకు మరి నీవు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచనలు పెట్టాలి. మిత్రులారా, దేవుని మాటలు కదండి ఇవన్నీ. దేవుడే స్వయంగా రాయించిన గ్రంథం కదండి ఇదంతా. ఈ గ్రంథములో నుండే మనం చదువుతున్నాం కదండి. చదవబడుతున్న ప్రతి మాట మనుషుడికి ప్రయోజనము కదా. ఏ మనుషుడికి ప్రయోజనం అంట? మనస్సు దేవుని వైపు మళ్ళించే మనిషికి ప్రయోజనము. 2 చూసాం ఇప్పటికి కదండి, 2 చూసాం. మరి 3వది కూడా చూద్దామా? ఇంకా దేవుని యొక్క వాక్యమును బట్టి సఫలము. ఎవరికి సఫలం అంటే, మనస్సు దేవుని వైపునకు మళ్ళించే వారి యొక్క ఆలోచన సఫలము, ప్రార్థన సఫలము. 3వ చూద్దాం. 21వ కీర్తన 2వ వచనం చూడండి. 2వ వచనము, అదిగో మనోఇష్టం అంటే మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమండి, మనుషుడు ఆలోచించేటప్పుడు ఇది జరిగితే బాగున్ను, ఇది వస్తే బాగున్ను, ఇది నాకుంటే బాగున్ను అన్నట్లుగా మంచి వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే అతని మనోభిష్టమును సఫలము
చేయుచున్నావు. తర్వాత మాట, అతని పెదవులలో నుండి వచ్చే ప్రార్థన అంగీకరించుచున్నావు. తర్వాత మాట, దేవునికి స్తోత్రం. ఆలోచించారా? మనసు ఒకటి కానీ కరెక్ట్గా దేవుని వైపుగా మళ్ళిస్తే ఇక నీకు తిరుగులేదు అమ్మా, నీకు తిరిగి ఉండదు. మనస్సునే కరెక్ట్ చేయలేకపోతున్నాడు మానవుడు. మనస్సు సంచలమైపోతుంది, మనసు ఎటుపడితేటి పారిపోతుంది. అసలు నిలకడలేని మనస్సు మనిషిలో ఉందంట. అలా ఉండబట్టే ఇలాగ అవుతుంది వ్యవహారాలు. భూమి మీద మానవుడు దిగులు పట్టని కారణం అదే. ఏమండి, భూమి మీద మనుషుడు దిగులు పడటానికి కారణం అదే. ఏంటది? చంచల మనస్సు. ఏమండి, గలిబిలి మనస్సు. ఏది కరెక్ట్గా చేయడు, ఒకదాని మీద నిలకడగా ఉండడు. ఎటు పడతాడు అటు ఇటు అటు ప్రపంచం అంతా తిరిగి రావాలన్నట్లుగా ఆలోచనలు ఉంటున్నాయి. మరి నాయనా, నువ్వు ప్రపంచమంతా తిరగొద్ది కానీ ప్రపంచాన్ని సృష్టించిన దేవుని వైపు తిప్పు నీ మనసు. ఈ ప్రపంచాన్ని కలగజేసిన దేవుని తిప్పండి మీ మనస్సులో. అప్పుడు నీ ఆలోచన యావత్తు సఫలము, నీ ప్రార్థన యావత్తు సఫలము, నీ మనోభిష్టం యావత్తు సఫలము. శ్రేష్కరమైన ఆశీర్వాదములతో ఆ దేవుడే నిన్ను ఎదుర్కొంటాడు. మరి కావాలా ఇవన్నీ? మనకు కావాలంటే మార్చండి ఇక్కడి నుంచి. ఏమండి, మార్చండి. గత వారం కూడా యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, గుర్తుందా మీకు? మర్చిపోయారు అది. గత ఆదివారం నాడు ఒక మాట చెప్పాడు యేసు ప్రభువు. ఏమండి, భూలోకములో ఉన్న విశ్వాసులకు, భూమి మీద జీవిస్తున్న భక్తులకు, ఏమండి, భూమి మీద బ్రతుకుతూ దేవుని నమ్ముకున్న వారికి ఏం కావాలన్నాడు? పరలోకం కావాలని అడిగారు మీలాంటి వాళ్ళు. ఒకడు అడిగారా లేదా? పోయిన వారం విన్న వాక్యం అండి అది. చెప్పనా వద్దా? అది గుర్తు చేయాలా? మళ్ళీ గుర్తు చేద్దామా? చేద్దాం అయితే. ఏమండి, 10వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయము, ఏమండి, మత్తయి సువార్త 32వ వచనం చూడండి. త్వరగా యేసు ప్రభువు చెప్పిన వాక్యాన్ని అక్కడ చూపిస్తున్నాను నేను. మళ్ళా, మనుషుల ఎదుట ఒప్పుకున్నవాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట వాణ్ణి నేను ఒప్పుకొందును, ఎరుగడను. అంటే ఆలోచించండి. అంటే ఇప్పుడు మనుషుల్లో ఉన్నాం కదా మనందరం. మనం ఎవరిని ఒప్పుకోవాలంట? ఏమండి, జీవమగల దేవుడిని నమ్ముకున్నాను, నిజమైన రక్షకుడు నేను కలిగి ఉన్నాను అని నువ్వు ఈ మనుషులలో, ఈ వాటర్లో ఉన్న మనుషుల ఎదుట నిన్ను నీవు ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నువ్వు దేవుని బిడ్డ అవటానికి, లేక భవిష్యత్తులో ఈ లోకాన్ని విడిచి పరలోకం వెళ్ళటానికి నీకు అవకాశం ఉంటుంది. అలా ఒప్పుకోవాలంటే ముందు నీ మనసు ఏమవ్వాలి? మారాలి. అదే కదా పేతురు గారు అడిగారు కదా, ఎవడండి పరలోక రాజ్యంలో గొప్పవాడు అని అంటే యేసు ఏం చెప్పాడు? ఒక చిన్న బిడ్డని తీసుకొని నిలబెట్టి, మీరు బిడ్డల వంటి వారు అయితేనే కానీ, ఈ పసిబిడ్డలంటి వారు అయితేనే కానీ మీరు పరలోక రాజ్యం చేరలేరు అన్నాడు కదా. అంటే ఏంటి అక్కడ అర్థం? మనకి చంటి బిడ్డల యొక్క మనస్సు లాంటి మనసు మనము కలిగి ఉండాలి. కోపతాపాలు మానుకోవాలి. ఏమండి, పౌరుషాలు రోషాలకు వెళ్ళకూడదు. మనం ఎవరు అంటే దేవుని బిడ్డలం కాబట్టి ఒకరికొకరు లోబడి ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. అందరూ కలిసి ఒక కుటుంబంలాగా దేవునికి కనబడాలి. ఇదండి అసలైనది. ఏమి భూమి మీద కనబడట్లేదు అన్నాడు దేవుడు. ఏంటి కలవరేటీలో? నా ప్రజలు అంటారు, విశ్వాసులు అంటారు, చర్చికి వెళ్తారు, గుళ్ళోకి వెళ్ళి తప్పట్లు కొట్టి పాటలు పాడతారు, కానీ ఏమండి పాటలు పాడినా
ప్రార్థన చేసిన పరిచయ సొంకరి ప్రార్థన వేరుగా. కొందరు ఎక్కువని కొందరు తక్కువని లోబడక ప్రార్థనలు. ఏమండి, లోబడరీలో ప్రార్థనలు మొదలు చేస్తారు. ఇదేం బుద్ధి అండి ఇది? నిన్ను నన్ను పిలిచిన దేవుడు ఇలాగుండమని చెప్తున్నాడా? సమాధాన పడమన్నాడా? సమాధాన పడాలి, లోబడాలి, ఒకరొకరు గౌరవించుకోవాలి. అది దైవత్వం, అది దేవుని ప్రేమది. లోక సంబంధం కాదు. లోక సంబంధం అయితే ఎడబాపే. లోక సంబంధం అయితే నువ్వంటే నేను ఇంటి నీకు నాకు సంబంధం లేదు. ఇదేంట్రా మీ ఇద్దరు అవతలి పెట్టలు కదంట్రా, అది నాకాడికి సంబంధం లేదా? ఎప్పుడు వెళ్ళిపోయాం మేము. ఆడితో నాకు పని లేదా? ఎవడా ఆడి గురించి చెప్తా నాకే రే అదా చెప్పక నాకు అర్థం కాదు. ఆడి గురించి మాట్లాడగా. ఎవరాడు? లోకానికి సంబంధించి అలా మాట్లాడతాడు. మా అన్నయ్య, అరే మా తమ్ముడు రా పాపం చాలా ఆపదలో ఉన్నాడు రా, వాడికి అది మాట్లాడట్లేదుగా నాతో అని, పాపం వాడు చాలా కష్టాల్లో ఉండరా. ఇదేం ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అలాగంటది. లోక ప్రేమ నాకు సంబంధం లేదా. ఆడేవాడాడు ఆడు ఎప్పుడో చూసాను నేను, ఆడికి నాకు సంబంధం లేదా. ఆడు చచ్చిన నేను మొలకను, నేను చచ్చిన ఆడు మొలకూడదా, ఇలా చెప్పేశాడు అంటాడు. ఇప్పుడు సాతానిది, దుష్టుడిది, దుర్మార్గులు ఆలోచించే ఆలోచన ఇది. దేవాది దేవుడు చెప్తున్నాడు వినండి. అలాగ ఉంటే క్రైస్తత్వం కాదు దేవుని బిడ్డలారా. అలాగా ఏరువేరుగా ఉండటం దేవుని మాట కాదది, సాతాను మాట, సాతానిక ప్రభావము. మనుషులు కొట్టుకొని మనుషులు చంపుకోండి అని చెప్పేది ఎవరనుకుంటున్నారు? సైతాని. ఏమండి, దేవుని కుటుంబమే ఆదాం గారి కుటుంబము. వారికి 2 పిల్లలు పుట్టారు, 2 కొడుకులు, అన్నదమ్ములు, రక్త సంబంధం ఉంది. కానీ వారిద్దరిలో ఏమైంది? గొడవలు చెలరగాయి. ఏమండి, పగ చెలరగింది. ఏమండి, ద్వేషము, కోపము, క్రోధము, మత్సరము, కలహము ఇవన్నీ పుట్టేసే మనుషులని ఇక ఏం చేస్తున్నాడు వీడు? ఏం ఆలోచిస్తున్నాడు వీడు? ఎవడాడు? కయ్యోను ఆలోచన ఎలా ఉంది తెలుసా? మనసులో ఆలోచిస్తున్నాడు, బయట కనబడలేదు. బయటకు తెలియకుండా లోపల ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు దొరుకుతాడు వీడు? ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడు వీడు? వీడిని చంపేసి నేను ఒక్కనే రాజ్యాన్ని ఎన్నుకోవాలను అన్నట్లుగా ఏమండి ఆలోచన చేశాడు. ఆదాముకు తెలియదు తండ్రికి, అవ్వమ్మకు తెలియదు తల్లికి. వాళ్ళిద్దరికి తెలియకుండా ఈ కయ్యోను తమ్ముడిని ఏబేల్ని కొట్టి చంపేశాడండి. ఇది దేవుని ప్రేమ అంటారా ఏం బాబు? ఇది దేవుని ప్రేమనా? కాదు. మరి ఎవరి ప్రేమ అది? సైతాను ప్రేమ. సైతాను ప్రేమ చెడగొడుతుంది, సైతాను ప్రేమ ఎడగొడుతుంది, సైతాను ప్రేమ సంబంధాలు కూడా చేస్తుంది. సైతాను ప్రేమను కలిగి ఉన్నావా? దేవుని ప్రేమ కలిగి ఉన్నావా? ఈ రోజు నుంచి తేల్చుకో. నువ్వే తేల్చుకో. ఎవరు చెప్పు నీకు వచ్చి? నీ ఇంటికి వచ్చి ఏమి అడగరు ఎవరో. వాక్యం ఇది, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ ప్రేమ కలిగి ఉన్నావు? దైవత్వం కలిగి ఉన్నావా? లోకాన్ని కలిగి ఉన్నావా? ఆలోచించుకో. నీ క్రియలే చెబుతాయి, నీ పనులే చెబుతాయి. నువ్వు ఎవరితో ఉన్నావు అన్నది నువ్వు చేసే పనే అది రుజువు చేస్తుంది. అదే కదా అన్నాడు రోమీయులకు రాసిన పత్రికలోని, భ్రష్టత్వము. ఏమండి, సాతాని ఆలోచనలతో దుర్మార్గ పనులు చేస్తారు. వారందరూ కూడా లోక సంబంధులు, శరీరానుసారులు పోతారు. వీళ్ళందరికీ ఒక స్థలం ఉంది, అది చూపిస్తాను తర్వాత ఒకసారి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అన్నది వాక్యలో ఉంది. కాకపోతే అన్ని టైం ఎక్కువైపోతుంది కనుక కుదిస్తాను, మీకు తక్కువలోనే పంపించాలి. అందుకని ఈరోజు మీరు నేను అందరం కలిసి ఏమ్మా ఏ మనసు కలిగి ఉన్నావురా? ఆత్మానుసారమైన మనసు. ఒకవేళ ఇప్పుడు దాకా లేదేమో, ఇన్నాళ్ళు బట్టి లోకం వైపు చూసావు, లోకం వైపు చూసి వస్తా ఉన్నావు, వచ్చేదో కాసేపు కూర్చొని మాటలు పోతా ఉన్నావు. అది కాదు, పూర్తిగా పరిపూర్ణముగా నీ మనస్సు, నీ ఆత్మ దేవునికి చెందినట్లుగా. ఏమండి, అలాగే నీ శరీరము, నీ దేహము కూడా దేవునికి చెందినట్లుగా ఎప్పుడు కూడా నీవు సిద్ధపరచుకో. అప్పుడు దేవుడు నీకున్న ఆలోచన సఫలము, నువ్వు ప్రార్థన సఫలము, నీ మనోభిష్టము కూడా సఫలము, నీకు శ్రేష్టమైన ఆశీర్వాదముతో దేవుడే నిన్ను ఎదుర్కొంటాడండి. దేవుడిని ఎదుర్కొంటాడు. ఏమండి, పాత నిబంధన కాలములో భక్తులు చాలామంది ఉన్నారు. ఏమండి, వారు కూడా మనలాగే భూమి మీద కుటుంబాలతో బ్రతికేవారు, పనులు చేసుకుంటూ ఉండేవారు, వారి వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు. కానీ
మనిషి ఏమో పని చేసేవాడు, మనసేమో దేవుణ్ణి ఆరాధించేవారు. ఏమండి, మనిషి ఏమో పని చేసేవాడు భూమి మీద, మనసేమో దేవుణ్ణి ఆరాధించేది. అలా ఆరాధించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఏమండి, యానోకన్న వ్యక్తి దేవునితో నడిచిన వాడని రాసింది బైబిల్లో. బాబు వినండి, యానోకన్న వ్యక్తి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది. మీలాగే మనలాగే కుటుంబ వ్యవస్థ సంసార జీవితాన్ని సాగిస్తుండగానే ఆయన పని చేసేవాడు, కుటుంబం కోసము దేవుణ్ణి ఆరాధించేవాడు. దేవుణ్ణి ఆరాధించడానికి ఏం పట్టుకునేవాడు ఆయన? మనస్సుతో ఆలోచన అంతా దేవుడే. ఈ చేతులు పని చేస్తూ ఉన్నాయి, మనసు దేవుణ్ణి ఆరాధిస్తుంది. అలా ఆరాధించడం వలన ఆయనకి దేవుడు ఏమి ఇచ్చాడు అనుకుంటున్నారు మీరు? మరణము లేని జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే కదంతా మీరు చదివారు రోమీయుల పత్రికలోని, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీదే మనసు వస్తారు, వారికి దేవాది దేవుడు ఏమిస్తాడంట? జీవమును సమాధానం ఇస్తాడని చెప్పాడు కదా. అంటే మరణము లేకుండా చేస్తాడు, మరణము లేకుండా చేస్తాడు దేవుడు. అని ఏదైనా చేయగలవాడు కాబట్టి, ఆయన చేయటానికి సామర్థ్యుడు కాబట్టి, ఆ దేవుడి చేతిలో సమస్తం ఉంది కాబట్టి ఏదైనా చేస్తాడు కనుక నువ్వు నీ దేవుని మాటలు ఆలకించటానికి ఇష్టపడు. ఇంకా నువ్వు చర్చిలో ఉండి కూడా నీ ఆలోచన ఎటు వెళ్తుందో చూసుకో, నీ కళ్ళు దేని మీద పడుతున్నాయో చూసుకో, ఏమంటే నీ చేతులు ఏ పని చేస్తున్నాయో చూసుకో. ఇది కూడా దేవుడు లెక్కడగడా రేపు తప్పగా అడుగుతాడు. నీ చేతులు, నీ కాళ్ళు, నీ కళ్ళు, ఏమండి నీ నోరు, నీ చెవులు ఏ పని చేస్తున్నాయో అదే నీకు చేయబడుతుంది. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఏమి జరగదనుకున్నాను, ఇప్పుడు కాదు జరిగేది, కొద్ది కాలం అయిన తర్వాత జరుగుతుంది అది. అప్పుడు దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నీకు అర్థమవుతుంది, అయ్యో అయాల వాక్యం సేవకుడు చెప్తా ఉంటే నా కళ్ళు దేని మీద పనిచేసాయి, అయాల వాక్యం సేవకుడు చెప్తా ఉంటే నా చేతులు దేని మీద పనిచేసాయి, అయ్యో నేను వాక్యం వినకుండా నా చెవులు పెడచెవులు పెట్టానేంటి, ఇంటికైనా ఇలాగ జరిగింది. అప్పుడు వెళ్తుంది, ఇప్పుడు కాదు. ఏమండి, ఆ రోజు వస్తుంది త్వరలోనే. అయిపోయింది నీ కాలము, నీ వయసు అయిపోయింది, నువ్వు ఏదో రోజు చస్తావు, తప్పగా సత్యం దగ్గర వెళ్తావు. వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాడు, ఏమ్మా చర్చిలో వాక్యం చెబుతా ఉంటే ఏం చూసావు నువ్వు, ఏం బాబు చర్చిలో వాక్యం చెబుతుంటే ఏం ఆలకించావు నువ్వు అని అప్పుడు అడుగుతాడు దేవుడు. నీకు అప్పుడు ఉంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు లేవు శిక్షలు. ఏమండి, ఇప్పుడు ఏం చేసినా సరే చలామణి అయిపోతావు, మోసం చేసినా చలామణి అయిపోతావు, వ్యభిచారం చేసినా చలామణి అయిపోతావు, విగ్రహాన్ని పూజ చేసిన చలామణి అయిపోతావు. కానీ ఒక రోజు వస్తుంది, అదిగో ఆ రోజు నువ్వు తప్పించుకోవటానికి వీలు లేదు. అందుకే ఈ బోధలు, అందుకే ఈ ప్రసంగాలు, అందుకే ఈ గద్దెంపు, అందుకే హెచ్చరిక నీకు చెప్పడం దేవుడు. ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను ఈ వాక్యం ద్వారా సరిచేయాలా, నీ అలవాట్లు మార్చుకోవాలి, నువ్వు నీ ప్రయోగాలు మార్చుకోవాలా, నీ ప్రయత్నాలు మార్చుకోవాలా అని దేవుడు తన వాక్యం ద్వారాగా నీతో మాట్లాడుతున్నాడు. ఇది నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వే ఆలకించాలి. నీకోసమే ఈ మాటలన్నీ. లోకం వైపు చూస్తున్నా నిన్ను దేవుని వైపు తిప్పాలని, ఏమంటే ఆత్మ వైపు తిప్పాలని, ఆత్మ దేవుడి సంగతులన్నీ నీకు స్పష్టముగా దేవుడు బోధిస్తున్నాడు. అందుకే నువ్వు జాగ్రత్తగా, నువ్వు ఆలకించు జాగ్రత్తగా, ఆలోచించు జాగ్రత్తగా. నీకే అర్థమవుతుంది, నీకే మేలు అవుతుంది. నువ్వే మంచిగా ఉండటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, మనమందరం కలిసి ఏ మాట వినాలి, ఏ వాక్యం వినాలి చెప్పండి? ఏ మాట వినాలి? దేవుని మాటలే వినాలి. దేవుని మాటలు విన్నవారు నిత్యము వారు బ్రతుకుతారు. నిత్యము బ్రతుకుతారు వాళ్ళు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము బ్రతకటానికి దేవుడే నిత్య జీవమును వారికి ఇస్తాడండి, వారికి ఇస్తాడు. మరి ఆ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేస్తావా, చేయవా? ఏమండి, దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారా, ఉండరా? ఉంటే నువ్వు ఏం చేయాలో జాగ్రత్తగా చూసుకో, నువ్వే చూసుకో. దేవునికి ఇష్టమైన వారిగా ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి అందుకు మీరు ఏమి చేయకూడదని బైబిల్ చెబుతుంది.
ఏవి చేయకూడదు. చెప్పాను కదా 3. విగ్రహారాధన, బొమ్మలకి మొక్కకూడదు. అది ఏ బొమ్మ అయినా సరే, ఏ రూపమైనా సరే నువ్వు దాన్ని చేసుకోవడానికి ఇష్టపడకూడదు. ఇప్పుడు ఎవరి బొమ్మలు ఉన్నాయి ఇళ్లలోనే ఎక్కువ అంటే? అందరి ఇళ్లలో ఉన్నాయి బొమ్మలు. వాళ్ళేమో ఆ బొమ్మలు అంటారు, మీరేమో ఈ బొమ్మలు అంటారు. ఏమండి? అసలు దేవుడు ఏమన్నాడు? వారి నాయనలారా, ఏ రూపమును విగ్రహమును కూడా చేసుకొని కూడదని దేవుడు చెప్తా ఉంటే ఏదో ఒక రూపం పెట్టేసుకున్నాం ఇంట్లో. ఏమండి? ఇప్పుడు ఇది కొత్త రకం బొమ్మ వచ్చింది. ఏమమ్మా? క్యాలెండర్ల మీద ఇల్లు బొమ్మలు పడిపోతున్నాయి ఇప్పుడు. క్యాలెండర్ల మీద పాస్టర్ గారు బొమ్మలు వేసేసుకుంటున్నారు. వీళ్ళు పూజించాలి ఇక్కడి నుంచి. ఏ క్యాలెండర్లో బొమ్మ లేకపోతే క్యాలెండర్ ఇవ్వకూడదా? ఏమండి? దేనికి ఎలాగా? అలా పెట్టమన్నాడా దేవుడు? అలా పెట్టి ఇవ్వండి అలా దేవుడు? ఏ బైబిల్లో ఉంటుందో చూపించమని నాకు ఎవడన్నా, ఏ పాస్టర్నా సరే, ఏ బోధకున్నా సరే, మీ క్యాలెండర్లని మీ బొమ్మ వేసుకోండి రా, వాళ్ళకి ఇవ్వండి క్యాలెండర్ ఎలాగ చెప్పాడు వాక్యంలోని. ఏ బొమ్మలు పెట్టుకున్నారు ఇప్పుడు అందరూ? ఇదిగో చూడండి. ఏమండి? వాళ్ళేమో ఆ బొమ్మలు పెడితే, మీరేమో ఈ బొమ్మలు పెడితే ఏంటి జరుగుతుంది ఇప్పుడు సమాజంలో? సైతానుడు అని రెచ్చగొడుతున్నాడు. సాతానుడు అండి అని చేపిస్తున్నాడు. మనుషులు కూడా పూజించండి అన్నట్లుగా దేవుడు చెప్తున్నాడా? ఏమండి? మనుషులు పూజించమన్నాడు దేవుడు? నో. బొమ్మలు మొక్కమన్నాడు దేవుడు? నో. ఎవరికి మొక్కమన్నాడు? ఆత్మ దేవునికి నాకే మీరందరూ మొక్కాలి. మీరందరూ మొక్కాలంటే నాకు మాత్రమే. మీరందరూ స్తుతులు చెల్లించాలంటే నాకు మాత్రమే. మీరు చేసే స్తుతి స్తోత్రాలు నేను అందుకొని మిమ్మల్ని దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు తప్ప ఇంకా లోకంలో ఎవరికి లేదా అధికారం. అందుకని దయించి మీరందరూ దేవుని మాటలు వినండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు మీరు? వింటున్నారు. ఏమైనా మార్పు కనబడుతున్నాయి మీ దగ్గర? ఆలకిస్తున్నారు. ఏమైనా కనబడింది అసలు? ఏమండి? కనబడాలండి బాబు, మార్పు కనబడాలి ఎంతో కొంత. దేవుని బిడ్డరా, దేవుని కుమార్తెరా, దేవుని కుమారుడా అనిపించుకోండి. సమాజంలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసిన వారు అందరూ ఏమనుకున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరైనా చెబుతున్నారు అసలు మిమ్మల్ని చూడగానే ఏమనట్లేదు ఎవరు. అనిపించుకోవాలి, అనిపించబడాలి. అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు. అప్పుడే నీలో ఒక గొప్ప ఆత్మీయత ఉంది. అప్పుడే దేవుడు నిన్ను ఎప్పుడు విడవకుండా నీతోనే నడుస్తాడు. లేకపోతే నడవడండి బాబు. ఏమండి? యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువను ఏర్పరచుకున్నాడండి. దేవుడు యెహోషువను ఏర్పరచుకున్నాడా లేదా? దేవుడు ఏర్పరచుకున్నాడు. మోసే గారు చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు ఏర్పరచుకొని, నాయనా ఈ సైన్యాన్ని అంతని నువ్వే నడిపించాలా, నేను నీకు తోడుగా ఉంటాను, నీతో ఉంటాను, నువ్వు ఏ పని అడిగినా చేస్తాను రా అని చెప్పాడు. రైటే, బాగానే ఉంది. అలాగా దేవుడు నడిపిస్తున్నాడు. ఎరికో పట్టణంలోని ఆ దేశంని మీకు అప్పగిస్తానని దేవుడు చెప్పాడు. అయితే ఆ పట్టణంలో మీద ఏది కూడా మీరు పట్టుకోకూడదు, ఎవరు ఏది ముట్టుకోకూడదని చెప్పాడు దేవుడు. అప్పుడు యెహోషువ ప్రజలకు చెప్పాడు, ఎరికో పట్టణాన్ని మన దేవుడు మనకి ఇస్తాడంట. ఆ ఊర్లో ఉన్నది ఎండి కానీ బంగారం కానీ ఏ వస్తువు కూడా మీరు పట్టుకోకండి అని దేవుడు చెప్పాడు. నాయనలారా ఎవరు కూడా ఆశించవద్దు అని చెప్పాడు. చాలాగా అందరూ లక్షల మంది, ఇశ్రాయేలు అందరూ లక్షల మంది, అందరికీ ఆ ఎరికో పట్టణం దేవుడు కూల్చేశాడు. ఎరికో పట్టణాన్ని నాశనం చేశాడు. రాజుల్ని, మంత్రుల్ని, అందరిని, మేకల్ని, గొర్రెల్ని అన్నిటినీ నాశనం చేశాడు దేవుడే. ఆ పట్టణంలో పడి వెళ్ళాలి ఇంకొక ఊరు. ఏమండి? అలా వెళ్ళేటప్పుడు ఆ పట్టణంలో బంగారము, ఏమండి, ఎండి, మంచి విలువగల వస్త్రాలు ఉన్నాయి. మనుషులు చచ్చిపోయారు కదా, మనుషులు ఎవరు లేరు ఊర్లో, వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఈ వస్తువులు ఉండిపోయి ఇది ఒక్కడే ఒకడు చూశాడండి. ఎవడాడు? ఆకాన్ అన్నవాడు చూశాడమ్మా. ఆకాన్ అన్నవాడు చూసి తెచ్చేసుకొని డేరాలో దాచిపెట్టేసుకొని మళ్ళీ ఎరగనట్లుగా ఈ ప్రజల్లోకి వచ్చి కలిసిపోయాడు. తర్వాత మరొక దేశం ఉంది, హాయ్ అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి వెళ్ళి చూసారంటే అలాగని కొంతమందిని పంపించాడు యెహోషువ. ఏంటో పరిస్థితులు చూడండి అంటే, వెళ్ళిన వారు ఏం చేశారంటే, ఆ పట్టణం చాలా చిన్నదనండి, జనాభా కూడా తక్కువేనండి, మనం అందరం వెళ్ళనవసరం లేదు, యుద్ధానికి ఒక 2000 మందో 3000 మంది పంపిస్తే చాలు, మనం గెలిచేస్తామని వెళ్ళి చూసి వచ్చిన వారు చెప్పారు యెహోషువకి.
మరి మీరు చెప్పింది కరెక్టే కాబట్టి అయితే అలాగే అందరం రావగానే ఒక 3,000 మంది వెళ్ళండి అన్నాడు. వెళ్ళమంటే అప్పుడు ఈ 3,000 మంది వెళ్ళి ఏమిటి ఆ పట్టణంతో యుద్ధం చేస్తూ ఉంటే ఆ పట్టణస్తులతో నిలబడలేక పారిపోయారు. పారిపోవడం కదా పట్టుకుని చంపేశారు అందరినీ. ఆ సంగతి యెహోషువకు తెలిసింది. యెహోషువకు తెలిస్తే అప్పుడు యెహోషువ, ఏంటి ప్రభువా, యెరికో పట్టణాన్ని మా చేతికి ఇస్తా అన్నావు, హాయ్ అనే పట్టణాన్ని మా చేతికి ఇస్తా అన్నావు, ఏంటి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో 3,000 మంది నాశనం అయిపోయారేంటి ప్రభువా, ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే మేము జయించలేము కదా అని బోర్ల పడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఆలకించి, ఒరే పనికిమాలుడా యెహోషువ, నీ ప్రార్థన నేను ఆలకించనురా, ముందు నీ ప్రజల్లో ఇశ్రాయేలు ప్రజల్లో ఒక పనికిమాలుడు ఎవడో ఉన్నాడు, ఇక వాడి వలన నేను మీకు సహాయం చేయట్లేదు, మీరు కానీ వాడిని కానీ బయట తీసి పారేయకపోతే నేను మీతోని రాను అంటున్నాడు దేవుడు. ఎవరు వాళ్ళంతా? ఇశ్రాయేలు ప్రజలు, ప్రార్థనా పరులు, భక్తి పరులు. అయినా సరే దేవుడు ఏమన్నాడు, ఇప్పుడు నేను మీతోనిక రాను. దేంటి ప్రభా, నన్ను ఏర్పరచుకున్నావు కదా, నాకు తోడు ఉంటా అన్నావు కదా అని అడుగుతున్నాడు ఈయన. ఒరే పనికిమాలిన తోడు ఉంటాను ఎప్పుడు? నీలో పనికిమాలిన ఆలోచన ఉంది, అది తొలగించు ముందు. పనికిమాలిన ఆలోచన పెట్టుకొని ప్రార్థనకు వస్తావా? పనికిమాలిన ఆలోచన చేసుకొని గుడికి వస్తావా? పనికిమాలిన ఆలోచన పెట్టుకొని పాటలు పాడతావా? పనికిమాలిన ఆలోచన పెట్టుకొని ప్రసంగాలు చేసేస్తావా? చేసుకో, అయితే నువ్వు మట్టుకు చేసుకో, నేను మాత్రం నీ దగ్గర ఉండను అని దేవుడు చెప్పేశాడండి. అప్పుడు యెహోషువ దేవుడు చెప్పిన ప్రకారంగా ఇశ్రాయేలు అందరినీ పిలిచాడు. యెహోషువ ఎదురుకు వచ్చారు. ఇదిగో మీలో ఎవడో దుర్మార్గుడు ఉన్నాడంట, మీలో ఎవడో దుష్టుడు ఉన్నాడంట, వాడు బయటకు రాకపోతే దేవుడంట మాతో ఉండడంట అని రాత్రి చెప్పాడు దేవుడు నాతోని అని యెహోషువ ప్రజల్లో అందరిని అడిగితే అప్పుడు వచ్చాడు బయటికి. ఎవడాడో ఆకాను. ఏమన్నాడు? ఆ వాక్యం చదువుతారు ఒకసారి చూడండి. ఏమన్నాడు చూడండి, యెహోషువతో ఏమన్నాడు? ప్రార్థనుడేనా? ఏమో ప్రార్థనుడేనా? వాడు విశ్వాసేనా? ఆడు చేసిన పని చూడండి ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేశానని చెప్పాడు. ఏం చేశాడంటాడు? విశ్వాసి పాపం చేయొచ్చంట. ప్రార్థనకు వచ్చేవాళ్ళు వ్యభిచారం చేయొచ్చా? ప్రార్థనకు వచ్చేవారు వ్యభిచారం చేయొచ్చా? చేయకూడదా? ప్రార్థనకు వచ్చేవారు బొమ్మలకు పూజ చేయొచ్చా? చేయకూడదా? ప్రార్థనకు వచ్చేవారు ఇతరుల దాన్ని ఆశించొచ్చా? ఆశించకూడదా? ఇప్పుడు ఏం చేశాడు వీడు? వీడు చేసిన తప్పేంటి? యెరికో పట్టణంలో ఉన్న వస్తువులు శపించాడు దేవుడు. ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు, తేకూడదు అని చెప్పాడు దేవుడు. ముందు చెప్పాడు. కానీ యెరికో పట్టణంలో ఉన్న బంగారం కావాలి, యెరికో పట్టణంలో ఉన్న ఎండి కావాలి, యెరికో పట్టణంలో ఉన్న వస్త్రాలు కావాలని ఆఖాన్ అన్నవాడు సేవకుడితో ఉన్నాడు, మళ్ళా సంఘంలో ఉన్నాడు, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయాడా? లోకంలోకి వెళ్ళిపోయాడు. అదే శరీరానుసారం అని మనసు. శరీరం ఆకర్షించింది. సొక్క తీసుకో, మంచి ప్యాంట్ ఉందే తీసుకో, ఏమంటలే అని చూస్తే మరి ఏమంటే బట్టలే కదా తీసుకున్నావు, తప్పు చేయలేదు కదా, బట్టలే కదండి తీసుకో, ఏం కదలే, తొడుకో పట్టుకెళ్ళి అంటుంది శరీరం. ఏమండి తీసుకున్నాడు బట్టలని. రెండోది ఏం చేశాడు? బంగారం. బంగారం డబ్బులు వస్తుంది, నీకు అవసరం కదా, రేపు ఏది పనికి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నప్పుడు ముసలాడు అయిపోయినప్పుడు ఆ బంగారం అమ్ముకొని తినొచ్చు, తీసుకో అంటుంది శరీరం. తీసుకున్నాడు. తర్వాత ఎండు కనపడింది, తీసుకో, అది కూడా మంచి వస్తువులు ఈ చేస్తే తప్పు కాదు కదా, ఎవరి మోసం చేయలేదు కదా, నువ్వు ఎవరు దోసుకోలేదు కదా అంటుంది ఈ శరీరం. ఈ శరీరాన్ని బట్టి మనసు వెళ్ళిపోయింది, తెచ్చేసుకుంది, మూట కట్టేసుకుంది, డేరాలో దాచిపెట్టేసి మళ్ళీ ఎరగనట్టుగా వచ్చేసాడు జనాల్లోకి. బాబు, యెహోషువకు తెలియకపోవచ్చు, సంఘానికి తెలియకపోవచ్చు, విశ్వాసులకు తెలియకపోవచ్చు, ఎవరు తెలుస్తుంది? పైనున్న దేవుడు చూస్తున్నాడు. నీ వ్యభిచార బుద్ధి, నీ చెడు ఆలోచన ఎరుగుతున్నాడు దేవుడు. దేవుడు ఎలాంటి వాడు నీకు తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయం చదివితే ఆయనంట మనిషిలో పుట్టే ఊహను కూడా దేవుడు తెలుసుకుంటాడండి. ఊహ
ఆలోచన కూడా దేవుని తెలిసిపోద్దంట. నువ్వు చేసే పని కాదు తెలిసేది, నీ ఆలోచన తెలిసిపోతుంది దేవునికి. నువ్వు ఊహించుకునే ఊహలు తెలిసిపోతున్న దేవునికి. నువ్వు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఏదో ఒక రోజు ఏదో ఒక జబ్బు పుట్టించేస్తాడు దేవుడు, ఏదో వ్యాధిని కలిగిచ్చేస్తాడు దేవుడు. అప్పుడు వెళ్తుంది నీ ఎండి బంగారం, నీ ఇలువగల వస్త్రాలకు బంగారం ఇవన్నీ అప్పుడు వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? అన్నీ ఖర్చు పెట్టినా సరే రోగం తగ్గదు. ఏ రోగం అది? దేవుడు పుట్టించిన జబ్బు. ఒకడు పుట్టించాడు దేవుడు జబ్బు. ఏమండి, భూమి మీద పుట్టిన మనుషులు ఎవ్వరికి రాని జబ్బు. అరికాలులో పురుగు పుట్టడం ఎప్పుడైనా చూసారు ఎవరైనా మీరు? అరికాలులో, అరిచేతుల్లో అసలు పుళ్ళు పుట్టో ఏమో పుడతాయా? ఎప్పుడైనా పుట్టినట్టుగా ఎరిగారా మీరు? నేతలు ఏళ్ళు తినేస్తుంది, లేదా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కానీ అరికాలులో జబ్బు పుట్టడము ప్రపంచంలోనే ఎవరికీ లేదు, కానీ ఒకడికి పుట్టింది. ఎందుకు పుట్టింది వాడికి? దేవుడిని మర్చిపోయాడు, లోకం మీద పడ్డాడు, లోకస్తులతో సావాసం చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని వదిలేశాడు, ప్రార్థన వదిలేశాడు, దేవుని మాటలే లెక్క చేయకుండా వాడు ప్రవర్తించాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? వాడికి పాదములో జబ్బు ఒకటి పుట్టించాడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు? తగ్గిందా? ఎంత ధనం ఖర్చు పెట్టి తగ్గిందా? తగ్గలేదు. మొత్తానికి 40 సంవత్సరాల లోపే 39వ సంవత్సరం వయసు రాబడి చచ్చాడు. అప్పుడు ఏమైంది? నీ బంగారం ఏమైంది? నీ ఎండి ఏమైంది? నీ ధనం ఏమైందండి? వద్దు, దయించి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు చెబుతున్నాడు, మీ మనస్సునే కరెక్ట్ చేసుకోండి. ఇక శరీరం అంతా దానికి లోబడుతుంది. మీ మనస్సు ఎటువైపు నడిపిస్తే అటే పరిగెడుతుంది ఈ శరీరం అంతా కదా. మనస్సు ఏం ప్రేరేపిస్తే అది చేస్తుంది శరీరం. ఆకాన్ని ప్రేరేపించింది శరీరము, ఆటి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంట? దేవునికి విరోధమైన పాపము చేశాడంట. సేవకుడికి విరోధం కాదు, సంఘానికి విరోధమైన పాపం కాదు అది, కుటుంబానికి విరోధమైన పాపం కాదు అది. ఎవరికి? సరాసరి దేవునికే విరోధమైన పాపము చేశాడు. అమ్మా, అక్కర సంపాదనకు ఆశించొద్దురా బాబు. కష్టపడదాం, రెక్కలు చేయండి, ముక్కలు చేయండి, చేతులు ఏం పర్లేదు, చెమట కార్చండి పర్లేదు, కానీ అక్రమంగా వచ్చే దాని కొరకు మనం ఆశించవద్దు. వద్దు. దేవుడు దాన్ని సహించట్లేదు, దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు. ఇదిగో ఆకాను పరిస్థితి. ఆకాను ఈ పని చేస్తే ఆకానికి శిక్ష పడింది. ఏ శిక్ష? భార్య, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, వారికి పుట్టిన పిల్లలు అందరినీ టోటల్గా ఈ ఇశ్రాయేలు సమాజం అంతా తలో రాయి పట్టుకొని ఊరు బయట తీసుకెళ్ళిపోయి ఒక లోయలో పెట్టి ఈ రాళ్ళతో కొట్టి చంపేశారు. అందుకని దేవునికి విరోధమైన పాపం చేయవద్దు, పరలోకం చేరవో. ఏమండి, ఒక వాక్యం చూపిస్తాం చూడండి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చూడండి. అక్కడక్కడ ఒకడు ఏమన్నాడు ఆ మాట చూడండి వాక్యాన్ని. వాడు కూడా క్రైస్తవుడే, వాడు కూడా విశ్వాసే, వాడు కూడా ప్రార్థనకి వెళ్ళేవాడే. ఏమండి, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి దేనికి విరోధం అంట? పరలోకమునకు విరోధమైన పాపాలు ఉన్నాయి భూమి మీద, ఉన్నాయి. పరలోకమునకు విరోధమైన పాపము, పరలోకంలో దేవునికి విరోధమైన పాపము చేసి భూమి మీద ఏం బాగుపడతాం రా బాబు. దయించి దేవుడి మాటలు అర్థం చేసుకోండి. ఇదిగో మీ ప్రార్థన సఫలమవ్వాలి, మీ ఆలోచన సఫలమవ్వాలి, మీ మనోభీష్టము సఫలమవ్వాలి అంటే మీ మనస్సు దేవుని వైపు మళ్ళించాలి. మీలో ఉంది మనసు. ప్రతి ఒక్కరు మనసు కలిగిన వారే, ఆడవాళ్ళు, పురుషులు, మగవాళ్ళు అందరూ కూడా, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ప్రతి ఒక్కరిలో మనసు ఉంది. ఆ మనస్సుని దేవుని వైపు మళ్ళించండి. అప్పుడు ఈ శరీరం అంతా నడుస్తుంది. ఏమండి, ఉదాహరణకి ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారంటే మీరు ఇంటికాడ ఏం ఆలోచించారు? ఇవాళ దేవుని సన్నిధికి వెళ్ళాలని కదా ఆలోచించారు. ఏమా అందరూ కలిసి ఏం ఆలోచించారు? మీరు ఇవాళ ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆలోచించారు. అప్పుడు ఆలోచన ప్రకారం మీ శరీరం వచ్చిందా రాలేదా? ఏమండి, వచ్చిందా? అందుకే ఇప్పుడు కూడా మీ మనస్సుతోనే పని ఉంది మీకు. మీ మనస్సు ఎటు నడిపిస్తాడు వెళ్తుంది శరీరం అంతా.
ఏమండి? అందుకే మనసును కరెక్ట్ చేసుకోండి. మనస్సుతో దేవుని ఆరాధిద్దాం, మనస్సుతో దేవునికి ప్రార్థన చేద్దాం. మనసే దేవుని మీద పెట్టి ప్రభా నా పరిస్థితి ఇది అలాగని చెప్పండి. ఆ దేవుడు మిమ్మలను మీ పిల్లలను మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఈ వాక్యముల వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే లేచి రండి. సాక్ష్యం చెప్పగలవారు ఎవరైనా ఉంటే లేచి రండి. లేని ఎడల లేచి నిలబడండి.